మొన్న ఒక 5గురితో కూడినటువంటి ఒక ఫోటో అభిజిత్ దిప్కే రిలీజ్ చేశాడు. తను, సౌరవ్ దాసు, అశుతోష్ రాణా, ఒక అమ్మాయి, వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ ఏంటి, వీళ్ళే నడిపించారు. వీళ్ళతోనే ఒక కమిటీ ప్రస్తుతం అభిజిత్ దిప్కే కాక్రోచ్ జనతా పార్టీ తరఫున వేసినటువంటి దాన్ని వ్యతిరేకించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తమ పేర్లు చెప్పుకోకుండా వాలంటరీ సర్వీస్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళైతే స్టేజీల మీద ఫోకస్ అయ్యారు. మిగతా ఏదైతే అందరినీ ఇతర ప్రాంతాలని తీసుకురావడం కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లతో మాట్లాడడం కావచ్చు, వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేయడం కావచ్చు, వాళ్ళ చేత రీల్స్ చేయించడం కావచ్చు, జునైద్ని పిలిపించిన వాళ్ళు వీళ్ళంతా వేరే వేరే వాళ్ళే. ఆ బ్యాచ్ అందరినీ పక్కన పెట్టేసి కేవలం తన ఫ్రెండ్స్తో ఒక కమిటీ వేసుకున్నాడు అభిజిత్ దిప్కే. ఇదే విషయం మీద ఆగ్రహించినటువంటి వాలంటీర్లుగా చేసినటువంటి కుర్రోళ్ళు, వాళ్ళు ఎడ్యుకేటెడే, వాళ్ళు అభిజిత్ దిప్కేని అడిగితే ఇంట్లోకి కూడా రానిలేదు. వాకిట్లోనే అడ్డుకోమని సెక్యూరిటీని పెట్టారు. ఏది ప్రైవేట్ సెక్యూరిటీ కాదు, పోలీసుల చేతే చేపిస్తున్నాడని. వాళ్ళు చివరికి అక్కడే నిరాహార దీక్ష కూర్చున్నారు. 3 రోజులుగా నిరాహార దీక్ష తర్వాత వాళ్ళు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మాతో చర్చలు ఎందుకు జరపట్లేదు, మా డిమాండ్లు ఎందుకు వింటలేదు అంటూ ఉపన్యాసం చెప్పుకొచ్చినట్టు అభిజిత్ దిప్కే అసలు కనీసం వాళ్ళని పట్టించుకోలేదు. అంటే నియంతతనం అతనిలో ఉంది. ఎదుటి వాళ్ళకి ప్రజాస్వామ్య విలువలు చెప్తుంటాడు.